నేను ఇప్పుడు ఈ సెషన్లో ట్రాన్సిషన్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఫస్ట్ వీటిని కామెంట్ చేస్తాను. మీరు పార్ట్ 1 వీడియో కంప్లీట్ చేసిన తర్వాతనే పార్ట్ 2 వీడియోకి రండి, ఎందుకంటే మీకు అర్థం కాదు లేకపోతే. ఇప్పుడు మనం ఇందులో ట్రాన్సిషన్ అని ఇద్దాం. ట్రాన్సిషన్ ఆల్ అని ఇవ్వాలి. ఓకేనా? ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఇద్దాం. ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఆల్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ట్రాన్సిషన్ ఏమిద్దాం? డ్యూరేషన్ ఇస్తాను. నేను ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ ఇస్తున్నాను. 2 సెకండ్స్ అని ఇస్తాను. 2 సెకండ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఆల్ అన్ని మొత్తం అప్లై అవుతుంది. ఈ హవర్కి ఈ యాక్టివిటీకి ట్రాన్సాక్షన్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏమిచ్చాను? 2 సెకండ్స్ అని ఇచ్చాను కదా. ఒకసారి చూద్దాం ఎలా అప్లై అవుతుందని. నేను సేవ్ చేస్తాను. ఒకసారి బ్రౌజర్కి వెళ్దాం. రీఫ్రెష్. మన ఏంటిది? transition.html కదా, దీన్ని క్లిక్ చేద్దాం. రీఫ్రెష్ చేద్దాం. ఏమైంది అంటే మనకి 2 సెకండ్స్. ఇప్పుడు ఎంత ఇచ్చాను ఇక్కడ? ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ ఎంత ఇచ్చాను? 2 సెకండ్స్ ఇచ్చాను కదా. అంటే మనకి 2 సెకండ్స్ తర్వాత చూడండి, మౌస్ పెట్టిన 2 సెకండ్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. మౌస్ పెట్టిన 2 సెకండ్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను 10 సెకండ్స్ అని ఇస్తాను. 10 సెకండ్స్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. రీఫ్రెష్. ఇప్పుడు చూడండి, నేను మౌస్ పెట్టిన 10 సెకండ్స్కి కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, చూసారా? 10 సెకండ్స్ 10 సెకండ్స్ అయినాక మనకి పూర్తి కలర్ వచ్చేసింది. బయట పెడితే మౌస్ 10 సెకండ్స్ అనేది టైం పడుతుంది. చూసారా? 10 సెకండ్స్ టైం పడుతుంది. మళ్ళీ 10 సెకండ్స్ టైం పడుతుంది. చూడండి, చూసారా? మనకి 10 సెకండ్స్ అనేది టైం పట్టింది. దాన్ని మనం ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ అని అంటాము. ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ అని అంటాము. ఓకేనా? ఇప్పుడు నేను ట్రాన్సిషన్ టైమింగ్ ప్రాపర్టీ లేదంటే ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అని తీసుకుంటాను. ఇప్పుడు దాంట్లో నేను స్టెప్స్ అని ఇస్తాను. స్టెప్స్ నేను ఒక 2 స్టెప్స్ ఇస్తాను. 2 స్టెప్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఏమవుతుందంటే నేను సేవ్ చేస్తాను. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 2 స్టెప్స్ అంటే మనం ఎంత ఇచ్చాం డ్యూరేషను? ఇప్పుడు ఈ డ్యూరేషన్ అనేది 4 సెకండ్ ఇద్దాం. అంటే 4 సెకండ్స్ తర్వాత 4 సెకండ్స్కి 2 స్టెప్స్ తీసుకొని మనకి హవర్ ఇచ్చేస్తుంది. ఈ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. ఓకే అన్న. వచ్చే బ్రౌజర్ ఓపెన్ చేసి చూద్దాం. 4 సెకండ్స్ ఆగి చూడండి. మౌస్ ప్లేస్ చేసిన వెంటనే 4 సెకండ్స్ ఆగి 2 స్టెప్స్ తీసుకుంటుంది. చూడండి, చూసారా? ఒక నిమిషం చూద్దాం. ఏం చేద్దామంటే ఇప్పుడు దీనివల్ల మీకు తెలియకపోవచ్చు. దీన్ని నేను కామెంట్ చేస్తాను. కామెంట్. ఇప్పుడు చూడండి ఏమవుతుందని. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేమిచ్చాను? స్టెప్స్ 2 అని ఇచ్చాను కదా. ఇప్పుడు మనకి స్టెప్స్ 2 అనేది అవుతుంది. సేవ్ చేద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. మనకి చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు? మన స్టెప్స్ అనేది కరెక్ట్గానే ఇచ్చాం కదా.
లేదంటే పని చేద్దాం, దీన్ని కూడా ఉంచుదాం. ఓకే, ఇప్పుడు నేను దీనికి 2 సెకండ్స్ అని ఇస్తాను. సేవ్ చేద్దాం, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. 1 2 చూసారా? అంటే ఇప్పుడు ఏమైంది, 1 2 చూసారా? 2 సెకండ్స్ తర్వాత 1 2. ఇప్పుడు ఏమి ఇచ్చాను ఇక్కడ, అర్థమైంది కదా? ఇప్పుడు నేను 2 సెకండ్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు ట్రాన్సాక్షన్ డ్యూరేషన్ అనేది 2 సెకండ్స్ అనేది ఇచ్చాను. అంటే 2 సెకండ్స్ ఆగిన తర్వాత 2 స్టెప్స్ అంటే ఏంటిది, అంటే మనకి 2 స్టెప్స్ కింద అంటే 1 కలర్ డిఫరెంట్ కలర్ వస్తుంది, ఇంకో 1 కలర్ అనేది హవర్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మౌస్ పెడతాను, 2 సెకండ్స్ అయిన తర్వాత 2 స్టెప్స్లోనే మనకి కలర్ వచ్చేస్తుంది. చూడండి, 1 2 చూసారా? ఇప్పుడు చూడండి, 1 2 చూసారా? 1 2 చూసారా? 1 2 అట్లా 2 స్టెప్స్కి కలర్ అప్లై అవుతుంది. ఇప్పుడు నేను దానికి ఏమి ఇస్తానంటే, ఇప్పుడు నేను దానికి 5 స్టెప్స్ ఇస్తాను. ఇప్పుడు చూడండి ఎలా అప్లై అవుతుందో. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్, రీఫ్రెష్. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి 5 స్టెప్స్ పడతాయి. చూడండి, 1 2 3 4 5 చూసారా? 1 2 3 4 5 స్టెప్స్, 1 2 3 4 5 అట్లా. అంటే 5 స్టెప్స్ తర్వాత మనకి హవర్ అనేది వస్తుంది. అది ట్రాన్సాక్షన్ టైమింగ్ ఫంక్షనాలిటీ. ఓకేనా? ఇది ఇప్పుడు మనం ట్రాన్సిషన్, ఇప్పుడు మనం దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్. ఇప్పుడు దీనికి నేను ట్రాన్సిషన్ డిలే అని ఇస్తాను. ట్రాన్సిషన్ డిలే అనేది 5 సెకండ్స్ ఇస్తాను. అంటే ట్రాన్సిషన్ డిలే అంటే ఏమిటంటే 5 సెకండ్లు ఆగిన తర్వాత మనకి హవర్ వస్తుంది. హవర్ అనేది అప్లై అవుతుంది. చూడండి, ఇప్పుడు చూడండి 5 సెకండ్స్ అయిన తర్వాత మనకి హవర్ వస్తుంది. చూడండి, చూసారా? ఇప్పుడు చూడండి 5 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఒరిజినల్ కలర్కి వస్తుంది. చూడండి, అంతే. 5 సెకండ్స్ ఆగిన తర్వాత హవర్ చేంజ్ అవుతుంది. చూడండి, అంతే. అంటే డిలే అంటే ఏంటంటే 5 సెకండ్స్ ఆగిన తర్వాత వస్తుంది. దీన్ని ట్రాన్సిషన్ డిలే అంటారు. ఓకేనా? దీన్ని నేను కామెంట్ చేస్తాను. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ అని తీసుకుంటాను. ఓకేనా? నేను ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ అని తీసుకున్నాను. దానికి నేను ఏమి ఇస్తానంటే రొటేట్ అని తీసుకుంటాను. రొటేట్ ఎంత రొటేట్ కావాలి నాకు? 45 degrees రొటేట్ అవ్వాలి. 45 degree అని ఇచ్చాను కదా. ఇప్పుడు సేవ్, బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. చూసారా? అంటే 45 degree అనేది మనకి 45 degree లాగా వచ్చింది బాక్స్ అనేది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది రొటేట్, ట్రాన్స్ఫార్మ్ రొటేట్. దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ చేయాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేయాలి, కామెంట్ అయిపోద్ది. ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు నేను రొటేట్ ఎక్స్ యాంగిల్ అని ఉంది కదా, దీనికి నేను యాంగిల్ అనేది 30 degrees అని ఇస్తాను. చూడండి ఏమవుతుందో. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా ఏమైంది? మనకి 30 degrees ఇంకా రాలేదు. అంటే రొటేట్ ఎక్స్ యాక్సిస్ కదా ఇచ్చేది. సో ఎక్స్ యాక్సిస్ అనేది ఒక 45 degrees ఇస్తాను, ఎక్స్ యాక్సిస్. ఓకేనా? చూసారా? అంటే ఇది కంప్రెస్ అవుతుంది మన డిగ్రీ బట్టి. ఎట్లా అంటే ఇది 3D బాక్స్ కదా, 3D బాక్స్ కింద చూసుకొని మన ఎక్స్ యాక్సిస్ కింద మనం 45 degrees వరకు ఈ బాక్స్ అనేది సైజు డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను వై అని ఇస్తాను.
వై సేవ్. చూసారా, ఈ వై యాక్సిస్ అంటే వై యాక్సిస్ కింద మనకి యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. వై యాక్సిస్ అంటే ఇది ఇంతే కదా, ఇదే కదా. దీన్ని రిఫరెన్స్ తీసుకొని మనకి బాక్స్ అనేది యాంగిల్ చేంజ్ అవుతుంది. ఇది ట్రాన్స్ఫార్మ్ రొటేట్. ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఇస్తాను. ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అనేది నేను 2 ఇస్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, స్కేల్ 2 ఇస్తే ఉన్న బాక్స్కి డబుల్ విడ్త్ వస్తుంది. డబుల్ విడ్త్ డబుల్ హైట్. చూసారా, ఫస్ట్ మనకి చిన్నగా ఉండే బాక్స్, ఇప్పుడు దానికి విడ్త్ హైట్ డబుల్ అయింది, ట్వైస్ అయిపోయింది. అంటే మనం 2 ఇస్తే ట్వైస్ అవుతుంది, 1 ఇస్తే ఎంత విడ్త్ హైట్ ఉందో అంతే ఉంటుంది. చూడండి, అంతే, ఎంత బాక్స్ ఉందో అంతే హైట్ విడ్త్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇది ట్రాన్స్ఫార్మ్ స్కేల్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, కామెంట్ చేద్దాం. కామెంట్ ట్రాన్స్ఫార్మ్ ఓకేనా. నేను దానికి కూడా స్కేల్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్ ఇస్తాను. దానికి కూడా 2 ఇస్తాను. మీరు చూడండి ఏమవుతుందో. ఏమైంది, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ అంటే ఇది కదా, ఎక్స్ యాక్సిస్ అంటే హారిజెంటల్. ఇప్పుడు మనకి బాక్స్ అనేది ఇంత ఉంది, ఫస్ట్ ఇంత బాక్స్ ఉండే, దీనిలో హాఫ్ ఉండే బాక్స్ మనకి స్టార్టింగ్లో. ఎక్స్ అంటే ఏంటిది, హారిజెంటల్ కదా, అంటే హారిజెంటల్ ఈ లైన్ బేస్ చేసుకొని మనకి ట్వైస్ ఇచ్చింది. ఓకేనా, ట్వైస్ ఇచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వై యాక్సిస్ ఇస్తాను. ఈ వై అనేది 2 ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, వై యాక్సిస్ అంటే వర్టికల్ లైన్ కదా, ఈ వర్టికల్ లైన్కి మనకి ఫస్ట్ ఇంత ఉండే బాక్స్, ఈడికుండే, ఇక్కడ నుంచి ఇక్కడికుండే బాక్స్, ఈ బాక్స్ ఉండే కదా, మనకి ఈ లైన్ బేస్ చేసుకొని మనకి హైట్ అనేది ట్వైస్ ఇచ్చింది. ఎక్స్ యాక్సిస్ అంటే విడ్త్ ట్వైస్ ఇస్తుంది, విడ్త్ అనేది ట్వైస్ అంటే డబుల్. వై యాక్సిస్ అంటే వర్టికల్ లైన్ అనేది డబుల్ హైట్ అవుతుంది. ఓకేనా, ఇది ట్రాన్సిషన్ స్కేల్. ఇంకా చాలా ఉంటాయి ఇంకా ప్రాపర్టీస్, మనం ఎన్నైనా ట్రై చేసుకోవచ్చు. మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ ఉంది కదా, ఇది చాలా ఉంటాయి. మనకి ఏ యాక్సిస్ అన్నది, వై యాక్సిస్ కావచ్చు, జెడ్ యాక్సిస్ కావచ్చు, మనకి ఏ యాక్సిస్ కావాలన్నా కూడా మనకి చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను స్క్యూ తీసుకుంటాను. దీనికి నేను 45 డిగ్రీ అని ఇస్తాను. ఓకేనా, సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా, స్క్యూ అంటే మనకి 45 డిగ్రీస్ అనేది వస్తుంది. 45 డిగ్రీస్ చేంజ్ అయింది. మనం ఎంత ఇచ్చుకోవచ్చు యాంగిల్ బేస్ అని మన ఇష్టం, ఎంత ఇచ్చుకోవచ్చు. 135 యాంగిల్ ఇచ్చాను, 135 డిగ్రీ. సేవ్, ఓపెన్ ది బ్రౌజర్. చూసారా ఎలా వచ్చిందో, ఇలా మన యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు. అది స్క్యూ. ఓకేనా, ఇంకా చాలా ఉంటాయి స్క్యూలో కూడా, చూపిస్తాను. మళ్ళా ట్రాన్స్ఫార్మ్ ఇప్పుడు స్క్యూ ఉంది కదా, మనకి ఏ యాక్సిస్ బేస్డ్ ఆన్ యాక్సిస్ బట్టి మనం యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఈ యాక్సిస్తో మనం యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సపోజ్ నేను ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాను, దానికి ఒక 45 డిగ్రీస్ ఇస్తాను. అంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఏమిటి, హారిజెంటల్ లైన్ కదా, ఆ హారిజెంటల్ లైన్ బేస్ చేసుకొని మనకి యాంగిల్ ఇస్తుంది. చూసారా, అంతే. ఎక్స్ యాక్సిస్ హారిజెంటల్ లైన్ బేస్ చేసుకొని మనకి యాంగిల్ ఇస్తుంది. ఇది మనకి వై కూడా ఉంటుంది. ఇది నెక్స్ట్ వై చూద్దాం. ట్రాన్స్ఫార్మ్ స్క్యూ అనేది వై ఇద్దాం, ఒక
35 డిగ్రీ ఇస్తాను అని ఇచ్చాను. సేవ్ బ్రౌజర్ చూద్దాం. అంతే, చేంజ్ అయిపోయింది. y-axis బట్టి 35 డిగ్రీస్ అనేది చేంజ్ అయింది యాంగిల్. అంతే, ఇది ట్రాన్స్ఫార్మ్. ఇంతే అండి, ఇది మనకి ట్రాన్సిషన్ ప్రాపర్టీ ఇన్ సిఎస్ఎస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా?